వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. విప్రో, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్స్, ఓఎన్జీసీ, నెస్లే కంపెనీ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రికల్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు స్వల్ప నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇక మార్కెట్స్ కి సంబంధించి విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, జూన్ క్వార్టర్ కి కార్పొరేట్ ఇండియా రిజల్ట్స్ అనౌన్స్ చేయడం ప్రారంభించి కొంత సమయం అయింది. సో ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే ట్రెండ్ ఎలా ఉన్నట్టు కనిపిస్తుంది సార్? ఇప్పటి వరకు చూస్తేనేమో మరి బ్రహ్మాండంగా ఉన్నట్టుగా అవకాశం లేదండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం రిజల్ట్ స్టార్ట్ చేసినప్పుడు యూజువల్ గా మేము చేసేటువంటి అనాలిసిస్ ఏం చేస్తుంటే చిన్న చిల్లర కంపెనీలని యూజువల్ గా నెగ్లెక్ట్ చేస్తాం. కారణం, రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా కనుక వాటిల్లో కనుక కొనుక్కుంటే అమ్మాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి చిన్న చిన్న కంపెనీలు అంటే 1000 crores కింద మార్కెట్ క్యాప్ ఉన్నాయి, మన ఆరోగ్యానికి మంచిది కాదని నమ్ముతూ ఉంటాం. అందువల్ల ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు ఇప్పటి వరకు ఎన్ని రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి, అందులో ఎన్ని బాగున్నాయని చూస్తే మీరు స్క్రీన్ మీద చూసినట్టుగా 94 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే అందులో 60 బాగున్నాయి, అంటే 64%. అవి మాత్రం ప్రాఫిట్ దాదాపుగా 10% పెంచుకున్నారు యావరేజ్ గా చూస్తే. అదే మీ తగ్గిన వాటిలో అంటే 34 తగ్గిన వాటిలో చూస్తే 2% వరకు ప్రాఫిట్ తగ్గాయి. ఆ రకంగా చూస్తే కనుక కార్పొరేట్ ఇండియా బ్రహ్మాండంగా ఉందా అంటే లేదు, కానీ నిరాశాజనకంగా లేదు. ఖచ్చితంగా కొద్ది గొప్ప బాగానే ఉన్నట్టు కనపడుతుంది. అలాగే ఇంకొక పరిధిలో ఏం చేస్తానంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏమన్నా బ్రహ్మాండంగా ఉన్నాయని చూస్తే లార్జ్ క్యాప్ స్టాక్స్ మొత్తం ఇప్పుడు 38 రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే ఇప్పుడు స్క్రీన్ మీద చూడగలిగినట్లుగా 26 బాగున్నాయి, అంటే దాదాపుగా 70% లేదా 68% వరకు బాగున్నాయి. అందులో కూడా మనకు కావాల్సినట్టు ఎన్ని బాగున్నాయి కాదు, మనం కొనుక్కోవడానికి ఎన్ని అనువుగా ఉన్నాయి అని చూస్తే అందులో 16 ఉన్నాయని చెప్తే వస్తా ఉంది. 16 అంటే 20% వరకు కూడా చూసుకుంటా ఉంటే అందులో కూడా ఏవి బాగున్నాయి, మంచివి, స్టడీగా ఉండేవి అని చెప్తే ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ మాత్రమే రిస్ట్రిక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు కనబడుతుంటగా రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐఓబి, ఐసిఐసిఐ బ్యాంక్, జేకే సిమెంట్స్, పాలీక్యాబ్ ఇండియా, హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్, యూనియన్ బ్యాంక్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇంతవరకు మాత్రం 30% కన్నా కూడా గ్యాప్ ఎక్కువ కనపడుతుంది. సో ఇవి పెర్ఫార్మెన్స్ బాగా డిక్లేర్ చేశాయి, అంతకుముందు నుంచి కూడా బాగున్నాయి, కొనుక్కోవడానికి కూడా అనువుగా ఉన్నాయని చెప్పొచ్చు. కాకపోతే ఇవే కొనుక్కోమని చెప్పడం లేదు, ఉన్న వాటిల్లో ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఇవి బెటర్ గా కనపడుతున్నాయి. ఓకే సార్, కాలర్ ఉన్నారు దేవేంద్ర గారు. హలో అండి. మేడం, గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి ప్రసాద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర సైర్మా, హెచ్జిఎస్, కేఈఐ రెండు ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఇప్పుడు ఆ రెండు బుక్ చేయమంటారా, లేదంటే ఇంకా కొంతకాలం హోల్డ్ చేయమంటారా? తర్వాత మోస్ట్లిప్ ఇప్పుడు కొత్తగా ఎంట్రీ తీసుకోవచ్చునా? ఇప్పుడు యాక్చువల్ గా కొత్తగా ఎంట్రీ తీసుకోవాలంటే ట్రేడింగ్ మెంటాలిటీ అయితేనేమో నేను యాక్చువల్ గా రికమెండ్ చేయనండి. ఎప్పుడు కూడా ఎవరికి ట్రేడింగ్ గురించి చెప్పను, బికాజ్ రిటైల్ ఇన్వెస్టర్స్ కి ట్రేడింగ్ వెళ్ళటం మంచిది కాదు. ఇకపోతే మీరు కేఈఏ అన్నారు, కేబుల్ ఇండస్ట్రీకి ప్రస్తుతం ఉన్న ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంది, అందుకే పెద్ద పెద్ద గ్రూపులన్నీ కూడా అందులోకి వస్తున్నాయి. ఈ కంపెనీ కనుక ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే జూన్ రిజల్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి మార్చ్ రిజల్ట్స్ ఆధారం చేసుకుని జూలై 20th 21st మాట్లాడటం అనేది అంత సమంజసం కాదు. కానీ మార్చ్ రిజల్ట్స్ వరకే లభ్యత ఉంది కాబట్టి వాటి ప్రకారం చూస్తే మీరు ఇప్పుడు కూడా తొందరపడాలంటే అమ్మవాటాన్ని తొందరపడక్కర్లేదు, లాభంలో ఉన్నా కూడా తొందరపడక్కర్లేదు. బికాస్ ఇక్కడ నుంచి నా లెక్క ప్రకారం 4400 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి నో నీడ్ టు వరీ. తర్వాత మార్చిప్ అన్నారు, మార్చిప్ ఇప్పుడు కొనుక్కోవచ్చా లేదంటే ఫస్ట్ మీరు చూడాల్సింది జూన్ రిజల్ట్స్ వచ్చాయా, వస్తే బాగున్నాయా, బాగుంటే ఇంకా ధర అందుబాటులో ఉందా అనేది. జూన్ రిజల్ట్స్ రాలేదు కాబట్టి తొందరపడకూడదు, కానీ ప్రస్తుతానికి 170 రూపాయల్లో మాత్రం ఇది కొనుక్కోవటానికి వీలవుతుందా, మార్చ్ రిజల్ట్స్ బేస్ చేసుకుంటే కొనుక్కోవచ్చు. బికాస్ 210 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. రిజల్ట్స్ కూడా బ్రహ్మాండమైన చూడండి, కింద అన్ని మార్జిన్స్ అన్ని బాగా పెరుగుతూ వస్తున్నాయి. దిస్ కంపెనీ ఇస్ డూయింగ్ వెల్, మీ ఐడెంటిఫికేషన్ కూడా మంచిదే. అయితే కొద్దిగా ఓపిక పట్టి జూన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి రివ్యూ చేసుకుంటే మంచిది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కిషన్ గారు. హలో అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి ప్రసాద్ గారు. నేను బెల్ రైస్ ఇండస్ట్రీస్ 107 లో తీసుకున్నాను, లాంగ్ లో ఉంచుకోమంటారా? బెల్ రైస్ ఇండస్ట్రీస్ 107 లో తీసుకున్నాను, లాంగ్ లో ఉంచుకోమంటారా లేదంటే ఎక్కడ ఎగ్జిట్ కావాలి? ఇంకొకటి సార్, హిందుస్థాన్ ఏరోనాటికల్ 4800 లో తీసుకున్నాను, ఇంకొన్ని యావరేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎక్కడ తీసుకోవాలా? యావరేజ్ చేయడం అనేది కానీ బెల్ రైస్ ఇండస్ట్రీస్ అయితే ఇమీడియట్ గా నా దగ్గర డేటా అందుబాటులో లేదండి, ఉన్నంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే హిందుస్థాన్ ఏమో అది కూడా రిజల్ట్స్ ఇంకా రాలేదండి. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా చూడాల్సింది ఏ కంపెనీ అయినా కొనాలి అంటే ఆ కంపెనీ బ్రహ్మాండంగా ఉందని నమ్మాలి, ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉందని తెలియాలి. ఇది రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రస్తుతం డిఫెన్స్ మీద ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ ఉంది కాబట్టి
హెచ్ఏఎల్ ఆల్రెడీ జిఏ నుంచి కూడా ఇంజిన్స్ రావడం మొదలైంది కాబట్టి నెక్స్ట్ 1-2 years లో బాగుంటానికి గ్యారంటీగా ఛాన్స్ ఉంది. కాకపోతే ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇంకా అదే కంపెనీలు ఇంకా కొనుక్కోవటం అనేది ఎప్పుడు చేయాలంటే అచంచలమైన విశ్వాసం ఉంటేనే చేయాలి. ప్రస్తుతం ఉన్న రేటు 4,650 అయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నా లెక్క ప్రకారం 5,800 దాకా వెళ్ళాలి మార్చ్ రిజల్ట్స్ బేస్ చేసుకుని. ఈ మధ్య కాలంలో కొద్దిగా కిందకు తిరగటం మొదలుపెట్టింది. కాబట్టి ఇంక ఏ స్టాకులో కూడా నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇందులో నాకు ఉన్న పోర్ట్ఫోలియోలో 20% కన్నా ఎక్స్పోజర్ లేదు అంటే యాడ్ చేసుకోవచ్చు అంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం తక్కువలో ఉంది, ప్రాస్పెక్ట్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు వరకు వచ్చిన మెయిన్ ప్రొడక్షన్ లో వచ్చిన ప్రాబ్లం కూడా తీరిపోయింది. కాబట్టి ఐ థింక్ యూఆర్ నాట్ ఆన్ ద బ్యాడ్ సైడ్. బట్ ఒకవేళ 20% కన్నా ఎక్కుంటే మాత్రం దయచేసి దాని జోలికి వెళ్ళకండి. ఓకే సార్, కాలర్ ఉన్నారు. నెక్స్ట్ రాఘవరావు గారు. హలో అండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మాట్లాడండి. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను టిటాగర్ 974 లో తీసుకున్నాను సార్. తేజ వచ్చేసరికి 1,007 రూపీస్ లో తీసుకున్నాను సార్. ఏదైనా ఇంకోటి టిటాగర్ తర్వాత చెప్పారు? తేజస్ నెట్వర్క్. తేజస్ నెట్వర్క్, ఓకే. ఎస్ సార్. తేజస్ ఆర్చ్ ఫార్మా వచ్చేసరికి ఆర్చ్ ఫార్మా కూడా 780 రూపీస్ లో తీసుకున్నాను సార్. రెండు చూడండి. మీరు టిటాగర్ అడిగారు అనుకోండి, 900 లో కొన్నాను అన్నారు. దానికి 900 లో కొనటానికి నా లెక్క ప్రకారం సమర్థనీయమైన కారణం ఒక్కటి కూడా లేనప్పుడు కొన్నారు. ఏమనుకోకండి ఇలా చెప్తున్నాను. బికాస్ రిటైల్ ఇన్వెస్టర్స్ అయినా మీరు కానీ నేను కానీ మనం కొనుక్కునేటప్పుడు డబ్బు లిమిటెడ్ గా సప్లైలో ఉంటుంది కాబట్టి భద్రంగా దాయాలి. దాచింది కూడా ఏం చేయాలి, బాగా పెరగడానికి ఛాన్స్ ఉన్నది కొనుక్కోవాలి. కానీ మనకు గుర్తొచ్చిన పేరు, మనం విన్న పేరు అదే అందులో రెండిట్లో 2,000 పెట్టి ఒకటి వెనుక్కోమని చెప్పినట్లుగా ఒక కంపెనీ కొనుక్కోవటం మంచి పద్ధతి కాదు. సో టిటాగర్ 900 కొన్నారు అంటే మార్చ్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే మేము ఎప్పటి నుంచో చెప్తూ వచ్చిన నెంబర్ కూడా 985 ఇస్ ద ఫెయిర్ ప్రైస్. అంటే కేవలం 10% కోసం కొనుక్కోవటం అనేది రిటైల్ ఇన్వెస్టర్స్ కి లాంగ్ టర్మ్ లో వెల్త్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ కి పనికి రాదు. అందువల్ల టిటాగర్ కొనకుండా ఉండవలసింది. కానీ కొన్నాను కాబట్టి వాళ్ళు వెంటనే భయపడి అమ్మాలంటే భయపడక్కర్లా. బికాజ్ ఇప్పుడు కూడా 985 రూపీస్ వరకు ఛాన్స్ ఉంది. అందువల్ల కొద్ది గొప్ప ఛాన్స్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఇకపోతే రెండోది తేజస్ నెట్వర్క్. అన్ఫార్చునేట్లీ అది కూడా టాటా మేనేజ్మెంట్ లో ఉంది కదా అని పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. కానీ మేము కూడా గతంలో రికమెండ్ చేయడం జరిగింది. నేను కూడా ప్రత్యక్షంగా నేనే కూడా చెప్పడం జరిగింది. కానీ మా అంచనాలన్నీ కూడా పటాపంచలు చేస్తూ వాళ్ళు రిజల్ట్స్ ని చాలా దారుణంగా డిక్లేర్ చేయడం, తెలియని లోటుపాట్లు లేదా లొసుగులు ఏమైనా కంపెనీలో ఉన్నాయో అని అనుమానం వచ్చేట్లుగా బిహేవ్ చేయడంతో ఆ కంపెనీ మీద ఆసక్తి పూర్తిగా ఆవిరైపోయింది. సో ఇప్పుడు అది ఉంచుకోవటమో అనవసరము, కొనుక్కోవటమో అనవసరం. టిటాగర్ ఒకటి ఉంచుకున్నా కానీ తేజస్ నెట్వర్క్ మాత్రం వెంటనే బయటపడటం మంచిదని నా ఉద్దేశం. సార్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, కుమార్ గారు. హలో అండి. నమస్తే ప్రసాద్ సార్. నమస్తే అండి, చెప్పండి సార్. 2 స్టాక్స్ హోల్డింగ్ లో ఉన్నాయి సార్. కెనరా బ్యాంక్ @99 అండ్ ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ @235. ఈ రెండింటినీ లాంగ్ టర్మ్ వ్యూ తో అక్యుములేట్ చేస్తున్నారు సార్. మరి వీటిని ఇంకా 1.5 year 2 years వరకు కొనసాగించవచ్చా, లేకుంటే కొద్దిపాటి ప్రాఫిట్ తో ఎగ్జిట్ కావాలా? ఎప్పుడు కూడా 2 కారణాలండి. మీరు అడిగిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఎక్కువ మంది మైండ్ లో ఉండేది నేను కొనుక్కుంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా లేదా చిన్న ప్రాఫిట్ తో ఎగ్జిట్ అవ్వాలా అంటారు. ముందు రెండో పాయింట్ ఆన్సర్ చేయగా ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూద్దాం. కొన్నగా ఇప్పుడు ప్రాఫిట్ తో ఎగ్జిట్ అవ్వాలంటే మనం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుందంటే 2 కారణాలు 2 సందర్భాల్లో. ఒకటి, ఆ కంపెనీకి ఇక్కడ నుంచి గ్రోత్ అవకాశం లేదు అనుకున్నప్పుడు ఒకసారి, లేదా గ్రోత్ ఉండడానికి అవకాశం ఉందేమో కానీ ప్రైస్ చాలా బాగా పెరిగిపోయింది కాబట్టి ఇంకా పెరగదేమో అని ఆలోచన ఉన్నప్పుడు కానీ మాత్రమే ఉన్న ప్రాఫిట్ తో బయటపడాలి. ఈ కంపెనీకి సంబంధించి కెనరా బ్యాంక్ సంబంధించినట్లయితే మొట్టమొదట మీరు అటువంటి ప్రమాదం కానీ భయపడవలసిన అవసరం ప్రస్తుతానికి ఏమీ కనపడటం లేదు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు. అందులో కూడా బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ చూపిస్తూ వస్తున్న బ్యాంకు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద నేను డేటా షేర్ చేస్తాను. ఒకసారి మీరు కనుక ఓపిక్ గా పరిశీలించినట్లయితే ఎప్పుడు 13% వరకు ఉండే నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎప్పుడు 23 జూన్ లో, ఇప్పుడు మనం 25 జూన్ కు వచ్చేసాం. ఇంకా జూన్ రిజల్ట్స్ రాలేదు కానీ చూస్తే మార్చ్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే 14% మార్జిన్ వచ్చింది. బ్యాంకుల్లో చిన్న చిన్న కంపెనీలు చిన్న మార్జిన్లే పెరుగుతాయి కానీ 14-40% అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల ఈ బ్యాంకుకి మార్జిన్స్ బ్రహ్మాండంగా ఉండి ఇన్కమ్ పెంచుకుంటూ ఇవాళ రోజు కూడా చూస్తే ఫెయిర్ ప్రైస్ ఎంత ఉందో అని చూస్తుంటే 137 రూపీస్ ఉందండి. ఇంకా 25 రూపాయల పైన ఉంది మార్చ్ రిజల్ట్స్ ఆధారంగా చేసుకుంటే. నా అంచనా ప్రకారం జూన్ రిజల్ట్స్ వస్తే ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు. యాజ్ ఆఫ్ నౌ యూఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. కాకపోతే ఎంత మంచి కంపెనీ అయినా తడబడతలు నడకలో కనుక తడబాటు కనపడితే మనం నిరభ్యంతరంగా బయటకు వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికి తడబాటు లేదు కాబట్టి అందులో ఉండొచ్చు.
రెండవది నాగార్జున కన్స్ట్రక్షన్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, కన్స్ట్రక్షన్ లో బ్రహ్మాండమైన పేరున్న కంపెనీ, పెద్ద పెద్ద కాంట్రాక్టులు విన్ అవుతున్న కంపెనీ. ఎంత పెరుగుతున్నా కూడా ఈ కంపెనీలో ఇక్కడ నుంచి విపరీతంగా పెరిగే ఛాన్స్ ఎక్కువ లేదు, కానీ ఉన్నది పోగొట్టుకునే అవకాశం కూడా లేదు. మీరు మార్జిన్స్ చూస్తే 3.5 ఉండే మార్జిన్ మార్చికి వచ్చేటప్పటికి 3.91%. అంటే మార్జిన్ కూడా పెంచుకుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉంది, ప్రభుత్వ ఫోకస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది కూడా అమ్మటానికి అవసరం లేదు, కొనటానికి ఇంకా పనికిరాదు. సో మీరు అడిగిన రెండు కంపెనీలు ఉంచుకోవటానికి మాత్రమే అర్హత ఉన్నాయి, కానీ కొత్తగా యాడ్ చేసుకోవడం మాత్రం మంచిది కాదు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు వెంకటేశ్వర్లు గారు. హలో అండి. హలో, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, జైడస్ లైఫ్ సైన్స్ అండి, ఈ రెండు కొనుక్కోవాలనుకుంటున్నాను. లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు సార్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కదండి మీరు? అవునండి. ఇంకోటి కూడా చెప్పారు, ఇంకో కంపెనీ కూడా జైడస్ లైఫ్ సైన్సెస్. ఏదండి? జైడస్ లైఫ్ సైన్సెస్. అదేనా జైడస్ లైఫ్ సైన్సెస్. జైడస్ లైఫ్ సైన్సెస్ ముందు చూద్దామండి. ఈ కంపెనీలోకి వచ్చేటప్పటికి ఇంకా రిజల్ట్స్ జూన్ రాలేదు, కానీ ఉన్నటువంటి రిజల్ట్స్ ప్రకారం చూస్తే మీరు ఖచ్చితంగా కొద్దిగా గొప్ప కసరత్తు చేసినట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే కొన్న కంపెనీలు మంచివి. ఇది ఇప్పుడు 973 ఉంటే అమ్మవలసిన అవసరం అసలు లేదు, ఉంచుకోవాల్సిన అవసరం గ్యారంటీగా ఉంది. ఇందులో ఫార్మాస్యూటికల్స్ ఉన్న కంపెనీల్లో పెద్ద కంపెనీలు కనుక అయిపోతే ఇప్పుడు కూడా మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ వాల్యూ అంటే పీ రేషియో ఎక్కువ ఉంటుంది. ఇది 21 పీ రేషియో ఇస్ నాట్ అబ్నార్మల్. ప్రస్తుతం ఉన్న మార్కెట్ క్యాప్ 97,000 అయితే మా మార్కెట్ రేట్ 975 అయినా మన ఎక్స్పెక్టెడ్ ప్రైసెస్ 1177. ఇంకా జూన్ రిజల్ట్స్ రాకముందు ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన కంపెనీ, కానీ భయపడి అమ్మవలసిన అవసరం ఏమాత్రం లేని కంపెనీ అండి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా అన్నారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అయితేనేమో రిలేటివ్ గా మిగతా కంపెనీలతో పోలిస్తే అంత ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి కంపెనీ కాదు, ఈ మధ్య కాలంలో బయటకు వచ్చిన కంపెనీ అనమాట. సో దాని గురించి ఇంకా నేను స్టడీ చేయాలి అంటే లాంగ్ రేంజ్ లో రిజల్ట్స్ వస్తాయి, కానీ ఎక్కువగా స్టడీ చేయలేం. కానీ లిమిటెడ్ అనాలిసిస్ ప్రకారం చూస్తే ఇది ఉంచుకోవడానికి అర్హత ఉంది, కానీ ప్రస్తుతానికి ఇంకా కొనుక్కోవడానికి లేదు. బిగర్ ఫైనాన్సింగ్ కంపెనీలో ఉన్న 141 ఫెయిర్ ప్రైస్ అయితే 122 ఆల్రెడీ ఉంది, కేవలం 15% గ్యాప్ లో ఉంది. సో కొత్తగా కొనడానికి పనికి రానే రాదు. ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోవాలి, మీ దగ్గర ఉంటాయి అంతే. ఓకే సార్. సార్ అయితే లాస్ట్ వీక్ ఎండింగ్ లో పెద్ద కంపెనీలు కొన్ని రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. సో వాటి ప్రభావం మార్కెట్లపై ఎంతవరకు ఉంటుంది, ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు సార్? ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే న్యూస్ రాగానే హైపర్ యాక్టివ్ గా ఉంటారండి కొంతమంది. ప్రతి న్యూస్ కూడా వాళ్ళ స్టాక్ పోర్ట్ఫోలియోలో వాళ్ళ స్టాక్ లో మార్చడానికి పేపర్లో వచ్చిందన్నట్టుగా భ్రమిస్తూ ఏదో చేస్తూ ఉంటారు. అందువల్ల ఇనీషియల్ గా వచ్చే నీ జర్క్ రియాక్షన్ అంటాం, అది వెంటనే వచ్చేది కొద్దిగా 3-4 మాక్సిమం 1 వీక్ లోపల సమస్య పోతుంది. ఆ తర్వాత మాత్రం స్థిరత్వం దాదాపుగా ఎక్కువ కంపెనీలకు వస్తుంది. అప్పుడు ఇవాళ వచ్చిన రిజల్ట్స్ నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా మెయింటైన్ చేసేది ఓతం సపోర్ట్ ఏది అంటే ఓన్లీ క్వార్టర్లీ రిజల్ట్స్. కాబట్టి ఎప్పుడు రిజల్ట్స్ రాగానే రియాక్ట్ అవడం మంచిది కాదు, మీరు అనుకున్న ప్రైస్ వస్తే తప్పితే. అదర్వైజ్ ఊరికే టెన్షన్ పడవలసిన అవసరం ఉండదు, అలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి. పర్టికులర్ గా డెరివేటివ్ సెగ్మెంట్ లో ఉంటే. సో పెద్ద పెద్ద కంపెనీలు మనకు అనౌన్స్ చేసి అన్ని కూడా డెరివేటివ్స్ లో ఉన్నాయి. రాగానే విపరీతంగా కొంటమో అమ్మటమో చేస్తారు, తర్వాత ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఒకలాగా ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీ దూకుతూ ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళ యొక్క యాక్షన్స్ మూలంగా మన యొక్క ధైర్యం సన్నగిల్లకూడదు. అందువల్ల యూ హోల్డ్ ఆన్ టు యువర్ స్టాక్స్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ కంపెనీ. ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్ప మొన్న లాస్ట్ వీక్ లో వచ్చిన రిజల్ట్స్ అన్ని కంపెనీలు బాగున్నాయి, ధైర్యంగా ఉంచుకోగలిగినవి. ఓకే సార్, కాలర్ ఉన్నారు సందీప్ గారు. హలో అండి. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఈ టాటా టెక్నాలజీస్ ఒకటి ఈ ప్రైజ్ లో కొనొచ్చా? సెకండ్ సార్, నాట్కో ఫార్మన్ అది కాస్ట్ వచ్చింది సార్, ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా సార్? ఇంకొక లాస్ట్ ఇది ఈ బిఎస్ఎస్ సెగ్మెంట్ లో ఏమన్నా ఒక 2-3 స్టాక్స్ రికమెండ్ చేస్తారు సార్? ఏదండి ఏ సెగ్మెంట్? ఎస్ఎంఐ బిఎస్ఎస్ సార్, ప్లస్ బ్యాటరీ బిఎస్ఎస్. ఓకే, చూస్తాను ఒకసారి, నాకు దృష్టిలో ఇంతవరకు రాలేదు. మీరు చెప్పిన టాటా టెక్నాలజీస్ అడిగారు ముందు. టాటా టెక్నాలజీస్ కనుక చూస్తేనండి జూన్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. బాగున్నాయా బాగాలేవంటే బాగున్నాయి, కాబట్టి డెఫినెట్ గా అన్ని రకాల ఎంకరేజింగ్. అలా అయిన తర్వాత అంటే రిజల్ట్స్ బాగున్నాయి, మంచి కంపెనీ అనుకున్నాక మనం చేయవలసిన సెకండ్ టెస్ట్ ఏంటి? యాసిడ్ టెస్ట్. అదే ఈ కంపెనీ నాకు ఈ ధరలో కొనుక్కోవడానికి అనువుగా ఉందా లేదా అని చూడటం ఖచ్చితంగా చేసుకోవాలి. 760 రూపాయలు మన అంచనా ప్రకారం అది ఉండవలసిన ప్రైస్. ఇప్పుడు ఎంత ఉందండి? 712 రూపాయలు ఉంది. మరి ఇప్పుడు నుంచి కేవలం ఒక 40 రూపాయలకు 50 రూపాయలకు ఆశపడి కొనుక్కుందామా, లేక ఎంతకన్నా చాలా మంచి కంపెనీలు 30% కన్నా ఎక్కువ గ్యాప్ ఉన్నాయి చాలా ఉన్నప్పుడు ఎందుకు కొనుక్కోవాలని ప్రశ్నిస్తే మనకి సమాధానం దొరకదు. అందువల్ల టాటా టెక్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ, బట్ డెఫినెట్లీ నాట్ ఎ వర్త్ వైల్ కంపెనీ అట్ ఆల్ టు బై. అది పెరగదు అని చెప్పట్లేదని మనం
పెరగడానికి మన అంచనా ప్రకారం స్కోప్ లేదు కాబట్టి మనం దూరంగా ఉంటాం. అందువల్ల ఆ కంపెనీ బ్యాడ్. కంపెనీ మంచిది కానీ కొనడానికి ప్రైస్ అందుబాటులో లేదు. నాట్కో ఫార్మా అయితేనేమో జూన్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ పైన మెడపైన కత్తి వేలాడుతున్నట్టుగా అమెరికాలో ట్రంప్ గారు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఈ సమయంలో కొనుక్కోవటం మామూలుగానే అనవసరం. ఒకవేళ కాదు ఫండమెంటల్ రిజల్ట్స్ ప్రకారం చూద్దామన్నా 1160 is the fair price, ఆల్రెడీ 1024. సో ఇందులో కూడా కొనుక్కోవడానికి అవకాశం లేదు, ఉంచుకోవడానికి మాత్రం పర్వాలేదు కానీ కొత్తగా కొనడానికి మాత్రం ఈ కంపెనీ ప్రస్తుతం అనువుగా లేదు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు లలిత గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే సార్ నాకు పేజ్ ఇండస్ట్రీస్ సిగాజీ ఉన్నాయి సార్ నా దగ్గర. సో దాని గురించి కంపెనీ గురించి చెప్పగలరా? పేజ్ ఇండస్ట్రీస్ సిగాజీ. ఒక నిమిషం. అదేనండి. అవునండి, సిగాజీ పేజ్ ఇండస్ట్రీస్. ఎగార్షి అన్నారు అనుకున్నా. ఎగార్షి అయితే అమ్మేయాలి, సిగాచి అంటారు మీరు. సిగాజీ అండి, రీసెంట్ బాంబ్ అది పుల్ చేశాను ఒక్క నిమిషం. అది చాలా చిన్న కంపెనీ అండి. అంటే నిజంగా చెప్పాలంటే మీరు నేను ఈ మధ్యన పెద్ద ఫైర్ యాక్సిడెంట్ కూడా అయిపోయి అందులో గొడవలో ఉన్న కంపెనీ ఒకటి. అన్నిటికన్నా ముందు మనం చూడాల్సింది ఏంటంటే ఏ కంపెనీ అయినా కొనాలి అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అయినా మీరు నేను ఖచ్చితంగా పెద్ద లార్జ్ క్యాప్ కాకపోయినా మిడ్ క్యాప్ లో హైయర్ మిడ్ క్యాప్ 20,000 కోట్లు ఉంటే మన పెట్టుబడికి ప్రమాదం ఉండదు. ఈ కంపెనీ మొత్తం కలిపి 1,500 కోట్లు. అంటే కరెక్ట్ గా మాట్లాడితే మన ప్రేక్షకులు ఏబిఎన్ వ్యూ చూసే టీవీ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరూ ఒక్కసారి కనుక మూట కట్టుకుని కొందాం అనుకుంటే మొత్తం దాదాపుగా 500 కోట్లు పెట్టి కొనేస్తే ఈ కంపెనీ ద్వారా మన ఇష్టం వచ్చినట్టుగా పెంచడం తగ్గించడం కూడా జరిగిపోతుంది. అందువల్ల ఇటువంటి కంపెనీలో రిటైల్ ఇన్వెస్టర్స్ చేయి పెట్టడం మీకే ప్రమాదం. పొరపాటున కూడా దానికి దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండండి. పెరగడానికి కూడా ఛాన్స్ ఎట్లాగో లేదు. 47 రూపీస్ ఇస్ ద ఫేర్ ప్రైస్, ఆల్రెడీ 40లో ఉంది. సో కొనడానికి ఏ రకంగానూ మంచిది కనపట్టలేదు, ఉంచుకోవడానికి కూడా అనవసరం. ఆల్రెడీ మనకు ఉన్న దాని ప్రకారం చూస్తే 17% కన్నా ఎక్కువ గ్యాప్ లేదు కాబట్టి. ఓకే సార్, లాస్ట్ ఫ్రైడే మీరు ప్రతి పోర్ట్ఫోలియో ఫండమెంటల్ స్కోర్ గురించి మాట్లాడారు కదా సార్. సో ఆ దిశగా రిటైల్ ఇన్వెస్టర్స్ అందులో కూడా ఏబిఎన్ ప్రేక్షకులు ఏదైనా సర్వీస్ ను మీ నుంచి ఉచితంగా ఆశించవచ్చా సార్? ఉచితంగా ఆశించడానికి ఉందమో అన్ని కోరుకోవచ్చు. మనకు విమానం కూడా ఫ్రీగా వస్తే బాగుంటుందని కోరుకుంటాం. అయినా కానీ ఏబిఎన్ ప్రేక్షకులకైనా మన ప్రేక్షకులు ఎప్పుడైనా మనం ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సాక్ష్యం ఇవ్వకుండా సహాయం చేయకుండా ఊరికే మాట చెప్పేసి పారిపోవటం మా నైజం కాదు. అందువల్ల ఇప్పుడు నేను ఆల్రెడీ నా కాంటాక్ట్ కోఆర్డినేట్స్ కూడా పెట్టడం జరిగింది టీవీ స్క్రీన్ మీద. అందులో కనుక మీరు ఎవరైనా పోర్ట్ఫోలియోని మీ లేటెస్ట్ ఈ క్యాష్ స్టేట్మెంట్ కనుక పంపిస్తే మా టీం ఏం చేస్తుంటే ఓవర్ నైట్ అయినా పనిచేసి మీకు మాక్సిమం 1-2 days లోపల మీ పోర్ట్ఫోలియో పైన సమగ్రంగా విశ్లేషణ చేసి అందులో స్కోర్ ఎంత ఉందో చెప్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ స్కోర్. మీకు 93% కన్నా స్కోర్ ఎక్కువ ఉంటే మాత్రం ధైర్యంగా ఉండొచ్చు, అంతకన్నా తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్పులు చేసుకోవాలి అని తెలుసుకోవాలి. సో ఫండమెంటల్ స్కోర్ పెంచడానికి నడుం కడదాం. దానితో మన పోర్ట్ఫోలియో పైన లాభాలు ఆటోమేటిక్ గా మార్కెట్ మనకు తీసుకొచ్చే అవకాశం కల్పించుకుందాం. అంతే తప్ప లేనిపోయిన ఆశలు పెంచుకుని వాళ్ళు కొంటున్నారు వీళ్ళు కొంటున్నారు మాత్రం స్టాక్స్ కొనొద్దు. దాని మూలంగా అపోహలకు లోను కాకుండా ఉంటే ఏబిఎన్ ప్రేక్షకులు కొద్దిగా మెరుగైన మార్గం ప్రపంచానికి కనీసం దేశానికి చూపించడానికి అవకాశం ఉంటుంది. కాలర్ ఉన్నారు సార్ నెక్స్ట్. శర్మ గారు, హలో అండి. నమస్కారం అండి. ర్యామాక్స్ 600 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నామండి. రేమాండ్ లైఫ్ స్టైల్ రియాలిటీ ఇచ్చారండి. ఆ మూడు ఎలా ఉంటాయండి టెక్నికల్స్? నాకు ఏమనుకోమాకండి, నేను వయసులో 63 సంవత్సరాలు. నాకు ఒక్కొక్కసారి వినపడదు. మీరు టకటక స్పీడ్ చెప్తే తొందరగా అర్థం కాదు. ఒక కంపెనీ ఫస్ట్ చెప్పండి ఏదన్నా మీరు చెప్పండి సార్. రేమాండ్ సంబంధించిన 3 స్టాక్స్, ఆ 3 టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? టెక్నికల్స్ అసలు నేను మాట్లాడలేనండి, బికాజ్ నేను టెక్నికల్స్ నేను నమ్మను. కాబట్టి టెక్నికల్స్ ని ఫాలో అయ్యే అవకాశం లేదు. నేను చెప్పేదల్లా ఓన్లీ ఫండమెంటల్ గా మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే ఫండమెంటల్స్ వస్తే 3 నెలల పాటు అయ్యే ఉంటాయి, మళ్ళీ మారవు. టెక్నికల్స్ అయితే గంటకు ఒకసారి, నిమిషానికి ఒకసారి, రోజుకు ఒకసారి మారిపోతా ఉంటాయి. పెరగంగానే ట్రెండ్ లైన్ లో సపోర్ట్ లైన్ బీట్ చేస్తుందంటారు, లేకపోతేనేమో రెసిస్టెన్స్ బీట్ చేస్తుంటారు. అది నా లాంగ్వేజ్ కాదు. రేమండ్స్ చూస్తే మాత్రం టెక్స్టైల్ లో వాళ్ళ మధ్యన ఎన్ని గొడవలు ఉన్నా, తల్లిదండ్రుల మధ్యన, తండ్రి కొడుకుల మధ్యన కంపెనీ పనితీరు మాత్రం చూస్తే బాగా పడిపోయింది. అంటే ఎంత పడిపోయిందంటే అన్యాయంగా దాదాపుగా 20% ఉన్న మార్జిన్ నుంచి ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ తీసేసిన 8-9% ఉండే మార్జిన్ 5% పడిపోయింది. అటువంటి కంపెనీ కొనాలంటే కొనకూడదు, ఉంచుకోవాలంటే ఉంచుకోకూడదు. ఇక్కడ మీకు కనపడటానే కనపడుతుంది 740 రూపీస్ ఉంటే 1376 ఫేర్ ప్రైస్ కదా అని. కానీ ఆ కంపెనీ ఎప్పుడు ఉంచుకోవాలి? పనితీరు మెరుగుపరుచుకుంటుంటే రేటు తగ్గినా పర్వాలేదు, కానీ పనితీరు మెరుగుపరుచుకోకుండా హీనం అయిపోతుంటే మన దగ్గర పోర్ట్ఫోలియోలు ఉండకూడదు. నా లెక్క ప్రకారం రేమండ్ గ్రూప్ లో ఏ కంపెనీ అయినా ప్రస్తుతం ఉంచుకోవడానికి అనవసరం.
ఓకే సార్, వివేక ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇది వాటి ఏబిఎన్ బిజినెస్. కీప్ వాచింగ్ ఏబిఎన్.